ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీల్లో ఒక్క కాలేజీ కూడా నిర్మాణం పూర్తి కాలేదని అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నారు. అంటే వాళ్ళు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన 17 మెడికల్ కాలేజీలో 10 మెడికల్ కాలేజీలని ప్రైవేట్కి పీపీపీ మోడ్లో అప్పగించాలనే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాన్ని పదే పదే చెప్తూ ఉన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా పూర్తి కాలేదు. అసలు ఎక్కడ కట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఏ మెడికల్ కాలేజీ కట్టాడో చూపించమనండి నాకు అని ఆయన సవాలు విసురుతున్నారు. సరే, ఆయన మంత్రివర్గంలోనే సమాచార శాఖ మంత్రి గారి పనిచేస్తున్న కొలుసు పార్థసారథి గారు ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో 7 మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి, అందులో 5లో తరగతులు ప్రారంభమయ్యాయి అని చెప్పేశాడు. మరి పార్థసారథి గారే వెళ్ళి చంద్రబాబు నాయుడుతో చెప్పొచ్చు, అయ్యా మీరు మాట్లాడే తప్పు, ఒక్క కాలేజీ కూడా పూర్తి కాకపోవడం ఏంటి, 7 పూర్తి అయిపోయాయి, అందులో 5లో తరగతులు కూడా జరుగుతున్నాయి అని చెప్పి ఆయన చెప్పొచ్చు. ఆయన చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం పదే ఎక్కడ కట్టారు, ఒక్క కాలేజీ కూడా లేదు, పునాదుల్లో ఉన్నదాన్ని కాలేజీలు అంటారా అంటూ ఆయన మాట్లాడుతున్నారు. 5 కాలేజీలు పూర్తయ్యాయి, 5 కాలేజీల్లో తరగతులు జరుగుతున్నాయి, ఇంకో 2 కాలేజీలు పిడుగురాళ్ళ, పాడేరు కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి తరగతులకు. పులివెందుల మెడికల్ కాలేజీ కూడా సిద్ధంగా ఉంది. పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం 50 సీట్లు కేటాయిస్తే ఏదో కుంటు సాకులు చూపి ఈ 50 సీట్లు మాకొద్దు అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అదో దౌర్భాగ్యం. ఓ 50 మందికి మెడికల్ విద్య చదువుకునేటువంటి ప్రభుత్వ కళాశాలలో చదువుకునేటువంటి అవకాశం లేకుండా చేసింది కూటమి ప్రభుత్వం. సరే, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, నిన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ మెడికల్ కాలేజీల మీద రివ్యూ పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, పిడుగురాళ్ళ, పాడేరు మెడికల్ కాలేజీలకి కొత్తగా సీట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది నుంచి ఈ 2 కళాశాలలో ప్రారంభిస్తున్నామని చెప్పి ఆయన చెప్పాడు. మరి సత్యప్రసాద్ గారు కూడా వెళ్ళి, అయ్యా 2 కళాశాలలు మనం ప్రారంభించాల్సి ఉంది, మీరేమో ఒక పక్క ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు జగను అని మాట్లాడుతున్నారు, అది తప్పు. ఆయన 7 కళాశాలలు పూర్తి చేశాడు, 5 మరి ఆయన హయాంలోనే తరగతులు ప్రారంభమయ్యాయి. ఒకదానిలో తరగతులు ప్రారంభం అవడానికి పులివెందుల కళాశాలలో తరగతులు ప్రారంభం అవ్వకుండా మనమే అడ్డుకున్నాం. అయినప్పటికీ కేంద్రం ఇంకో 2 మెడికల్ కాలేజీలకి సీట్లు కేటాయించింది, అవి మనమే ప్రారంభించాలి అని ఆయననే వెళ్ళి చంద్రబాబు నాయుడుతో చెప్పొచ్చు. మరి ఆయన కూడా ఎందుకు చెప్పడం లేదో తెలియదు. అయితే ఈ రివ్యూ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏమన్నారంటే, ప్రజలకి ప్రభుత్వ హాస్పిటల్స్ మీద నమ్మకం, విశ్వాసం సన్నగిల్లుతుంది. వైద్యులు సరిగ్గా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ వైద్యం సరిగా చేయడం లేదు అనేటువంటి అభిప్రాయంతో ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నేరుగా ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తున్నారు ఆరోగ్యశ్రీ తీసుకొని అని చెప్పి ఆయన వ్యాఖ్యానం చేశారు. అయితే ఆ వ్యాఖ్యానం ఎలా ఉందంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది, వైద్యులకు కానీ నర్సులు కానీ వాళ్ళకేదో హెచ్చరిక చేసి మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పినట్టు లేదు. ప్రజలకి విశ్వాసం లేదు, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకి రావడం లేదు అని ఇండైరెక్ట్గా చెప్తూనే, ప్రజలారా ఇక్కడ వైద్య సదుపాయాలు సరిగా ఉండవు, మీరు రావద్దు, మీరు ప్రైవేట్కి వెళ్ళండి అని చెప్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు 10 కళాశాలను పీపీపీ మోడ్లో ప్రైవేట్కి ఇవ్వాలి కాబట్టి, దానికి మంత్రి గారు కూడా సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి, అవి ఎట్లా పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు ఎక్కడ వస్తుందో అనేటువంటి అనుమానం, శేషభిషలు అన్నీ కూడా కూటమి నాయకులకు ఉన్నాయి కాబట్టి ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు.
అది వాళ్ళది రాజకీయపరమైనటువంటి నిర్ణయం. అయితే ఇంకో పక్క ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైద్య కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ మొదలేసింది. 1 కోటి సంతకాల సేకరణ చేయబోయింది. బహుశా సంతకాల సేకరణ పూర్తయినట్టుంది. సంతకాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 16న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నర్ను కలిసి ఆయనకి 1 కోటి సంతకాలు సమర్పించి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరణను నిలిపివేయమని రాష్ట్ర గవర్నర్ను కోరే అవకాశం ఉందని చెప్తున్నారు. సరే, ఆయన కోరినా కోరకపోయినా కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కానీ, సమాచార ప్రసార శాఖ మంత్రి పార్థసారథి గారు కానీ, ఈ ఇద్దరూ కలిసి కానీ విడివిడిగా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇలా మాట్లాడొద్దు, ఏది ఒక్క కాలేజీ కట్టాడేమో నాకు చూపించమను, ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు, కాలేజీలు కట్టినట్టు కట్టకుండా కట్టినట్టు ఎందుకు చెప్తున్నారు అని దబాయించి మాట్లాడకండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు అనుమతులు కొత్తగా వచ్చిన 2 కాలేజీలతో కలుపుకొని మొత్తం 8 కాలేజీల నిర్మాణం పూర్తయింది. 5 కాలేజీల్లో తరగతులు జరుగుతున్నాయి. పులివెందుల మెడికల్ కాలేజీలో తరగతులు మనమే ఆపేశాము. అయినా కేంద్ర ప్రభుత్వం పిడుగురాళ్ల పాడేరు మెడికల్ కాలేజీలకి అడ్మిషన్లు తీసుకోమని అనుమతులు ఇచ్చింది. అంటే మొత్తం 8 కాలేజీలు, 17 కాలేజీల్లో 8 కాలేజీల నిర్మాణం పూర్తయిపోయింది అని వీళ్ళిద్దరు ఎవరైనా చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారికి. చెప్పి ఆయన అబద్ధం పదే మాట్లాడకుండా చేయొచ్చు కదా. చేస్తారేమో చూద్దాం. అది దానికోసం ఎదురు చూద్దాం. వీళ్ళిద్దరికీ తెలిసింది కదా ఇన్ని కాలేజీలు కట్టారని. కాబట్టి ఆ పద్ధతిలో చేస్తారేమో, వాళ్ళిద్దరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి చెప్తారేమో చూడాలి.